హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. సార్ ఏంటి సంవత్సరంన్నర ఓటమికి ఎట్లా ఉంది? జనాలలో ఉన్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయినామనే బాధ కొంతకాలం ఉంటుంది కదా సహజంగా. ఆ తర్వాత జనాలలో మాకున్న అభిమానం, పార్టీ పట్ల ఉన్న అభిమానం చూసిన తర్వాత గెలిచినా ఓడిపోయినా ప్రజలలో ఉండేటోళ్ళం కాబట్టి డెఫినెట్గా అది మర్చిపోయి మళ్ళీ నిత్యం ప్రజలు. కానీ అధికారం ఉండి లేకుండా ఉండటం అనేది ఆ బాధ చాలా కష్టమైంది అనేది బయట అందరూ అంటూ ఉంటారు కదా సార్. అంటే అధికారం అనే దాని మీదనే మామూలుగా నిలబడి ఉత్తగా అధికారాన్ని అనుభవించుకుంటలేము కదా. అధికారం ఉన్నప్పుడు కూడా ఈ రకంగా తిరిగినాం. అధికారం ఉన్నప్పుడు అడిషనల్గా మాకు గన్మెన్లు ఉన్నారు. అధికార హోదాలో అధికారులు మా ఎమ్మటి పిలువగానే ఊరికి వచ్చేస్తారు. ఇప్పుడు అధికారులుగా దగ్గరికి మేము పోవాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళు ఉండరు, గన్మెన్లు ఉండరు. అంతే తేడా తప్ప పెద్ద అధికారం ఉన్నప్పటికీ లేనప్పటికీ పెద్ద వ్యత్యాసం ఏం లేదు. కానీ ఎవరన్నా కానీ తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేవాళ్ళు కానీ ఎక్కడైనా స్టేట్ దాటేవాళ్ళు ఎక్కడ చూసినా మల్లేష్ యాదవ్ గారి ఫ్లెక్స్లు కోదాడులో బాగా హైట్గా కనిపించే వారు ఇప్పుడు తగ్గిపోయినాయి అనేది ఒక టాక్. ఏం సార్? అధికారంలో లేం కదా. అధికారంలో ఉంటే సహజంగా వాళ్ళు వీళ్ళు అనేక కార్యక్రమాల ద్వారా పెడతా ఉంటారు, అభిమానులు పుట్టుకొస్తారు. అధికారం లేకపోతే అది పక్కన ఉన్న వాళ్ళు కూడా 4 రోజులు ఇప్పుడు పెద్ద అడావుడే ఉందిలే అని చెప్పేసి అని అనుకుంటుంటారు. మీరు చాలా వరకు నేను కాన్స్టిట్యున్సీలో కోదాడులో చూశాను. ఇది ఎలక్షన్ ముందు 2020 ముందు ఎక్కడికి వెళ్ళినా కానీ బాగా మంచి పనులు చేశారు, బాగా జనంతోనే ఎప్పుడు ఉండేవారు. హైదరాబాద్లో తక్కువ, కోదాడులో ఎక్కువ ఉండేవాళ్ళు అనేది ఒక టాక్. కానీ మీరు అంత క్లోజ్గా ఉండి కూడా మీ ఓటమిని ఎందుకు పసిగట్టలేకపోయారు? అంటే ఎవరు కూడా నాకు వ్యతిరేకంగా ఓటేస్తున్నట్టో లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్టో, మా పార్టీ మీదనో నా మీదనో వ్యతిరేకత భావం ఉన్నట్టో ఎక్కడ ప్రదర్శించలేదు, అవపడలేదు కూడా. వాస్తవానికి మా ప్రత్యర్థులకి సభలు పెట్టింది లేదు, సమావేశాలు పెట్టింది లేదు, జనాలు వచ్చింది లేదు, వాళ్ళకు కూడా నమ్మకం లేదు. కాకపోతే చివరి 2 రోజులలో ఊహించని అనుకోని పరిణామాలు, మరి ఏమైందో ఏంటిదో తెలీదు, అనేక రకమైన పరిణామాలు జరిగినాయి. ఓవరాల్గా ఆ ప్రభావం ఒక్క నా కాన్స్టిట్యున్సీలోనే కాదు కదా, మా జిల్లా మొత్తంలో కూడా అదే రకమైన గాలి తోలింది. మా పక్క జిల్లా ఖమ్మంలో అదే రకమైన గాలి తోలింది. 2-3 జిల్లాలలో ఊహించని విధంగా ఆ పరిణామాల వల్ల మౌత్ పబ్లిసిటీ కావచ్చు, రకరకాల సమీకరణాలు కావచ్చు, వాళ్ళు పంచిన డబ్బులు కావచ్చు, కారణాలు ఏవైనా ఓటమి పాలైన. కానీ గతంలో ఆవిడ మీ మీద ఇంతకు ముందు కూడా గెలిచారు ఆవిడ, కానీ మళ్ళీ ఆమె ఏమీ చేయలేదనేది ఒక ఆరోపణ ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు అంత చేసిన తర్వాత కూడా మీ మీద గెలవటం, అది కూడా 60,000 మెజారిటీతో గెలవటం అనేది పెద్ద సెట్ బ్యాక్ కాదంటారా సార్? అంటే సెట్ బ్యాక్ అంటే ఓట్ల లెక్కనే కాదు. ఆ రోజు నేను గెలిచినప్పుడు నాకు వచ్చిన మెజారిటీ 1000 లోపే. కానీ అది 1,00,000 కంటే ఎక్కువ. కారణం ఏంటంటే మహాకూటమి పేరు మీద ఆ రోజున్న అన్ని పార్టీలు జతగట్టినాయి, ఏకమైనాయి. ఇంకొక రోజు ఎలక్షన్స్ అనంగా ముందు రోజు దాదాపుగా అప్పటి వరకు ఏ సభ పెట్టని కాంగ్రెస్ నాయకులు మహాకూటమి పేరు మీద కాంగ్రెస్లోనే సభ పెట్టారు. దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రాహుల్ గాంధీ గారు వచ్చారు, జాతీయ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు వచ్చారు, ఉద్దండులందరూ వచ్చారు. అది ముగింపు సభ, ఎన్నికల ప్రచార ముగింపు మహాకూటమి సభ. ఆ సభకి వేరువేరు జిల్లాల నుంచి జనాలను తరలించారు, కోదాలను పెట్టారు, కాబోయే ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేశారు. అయినా ఆ రోజు ప్రజలందరూ ముక్త కంఠంతో కొత్తగా, అప్పటి వరకు బీఆర్ఎస్కి పెద్ద బలంగా లేదని చెప్పుకునే ఆ నియోజకవర్గంలో, ఆంధ్ర ప్రభావం ఉంటుందని చెప్పుకున్న ఆ నియోజకవర్గంలో నన్ను గెలిపించారు. అయ్యాల నేను మెజారిటీ చూడటానికి 1000 లోపే ఉండొచ్చు, కానీ అది 1,00,000తో సమానం. మొన్నటి ఎన్నికలలో నేను ఓటమి పాలైంది. సరే, జనాల పరంగా నేను పనిచేయకపోయినా, లేకపోతే ప్రభుత్వం పట్ల ఒకసారి మార్పు కోరుకున్నారా, ఒక మార్పు కోసం ఓట్లేసిరా అనేది ఆలోచిస్తే ప్రజలు ఈరోజు చెప్పుకుంటున్నారు కదా, ఎంతో కాలం పట్టలేదు కదా, లెస్ దెన్ ఇయర్. ఎస్, ఈవెన్ 1-2 monthsకే స్టార్ట్ చేసిరు. ఏమని, అయ్యో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పోతారు అనుకోలేదు, ఏదో మేము ఎమ్మెల్యే మీద కోపంతో ఓటేసినాం కానీ అని చెప్పేసి ప్రజలు అక్కడక్కడ చర్చించుకున్నారు. ఆ తర్వాత వీళ్ళ పనితీరు చూసిన తర్వాత, బేరీ చేసుకున్న తర్వాత ఎవరు మంచివాళ్ళు అనే నిర్ధారణకు వచ్చినప్పుడు ఏదైనా మనం పొరపాటు చేసినామని చెప్పేసి ఇవాళ నెత్తి నోరు బాదుకుంటున్నారు. కానీ 4 సంవత్సరాలు ఈ శిక్ష అనుభవించాల్సి వస్తుందే ఒక్కసారి చేసిన ఈ పొరపాటుకి, తొందరపడి ఓటేసినందుకు.
మనం ఈ 5 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి, అందులో అతి కష్టంగా ఒక సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 4 సంవత్సరాల పరిస్థితి ఏంది అనేది ప్రజలు చర్చించుకుంటుంటే అనేక రకమైన వాళ్ళ అనుభవాలు, అనుభూతులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరంలో మీరు ఎట్లాంటి బాధ్యతలు చూసారు సార్? ఇప్పుడు కాన్స్టిట్యూన్సీలో సమస్యలతో వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లాంటి సమస్యలతో వస్తున్నారు? గతంలో మీ దగ్గరికి ఎట్లాంటి వాళ్ళు వచ్చేవారు సార్? అంటే అనునిత్యం నాకు పొద్దుపూట 6 గంటల నుంచి జనాలు వచ్చేటోళ్ళు. అవును. 6 గంటల నుంచి మామూలుగా కలుస్తాడు, తొందరపోతే మామూలుగా మనం ఏదైనా మళ్ళీ వ్యవసాయ పనికి పోవచ్చు అని చెప్పేసి పొద్దున్నే వచ్చి అప్లికేషన్లు కానీ, ఏదైనా ఫోన్లు కానీ, ఎవరికైనా ఏదైనా పని చెప్పాలన్నా, లేకపోతే ఇంకేదైనా ఆర్డీఓతోనో, ఎంఆర్ఓతోనో చిన్న చిన్న పనులున్నా చెప్తే వెంటనే ఒక్కొక్కరిని పిలిచి ఏమంటే డిస్పోజ్ చేసి పంపించేటోళ్ళం. ఈరోజు అదే జనాలు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది, నాయకుడు అక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధిని కలవాలని అంటే హైదరాబాద్కి కారు కిరాయి కట్టుకొని రావాలి. దానికి 10,000, 15,000 మధ్యన ఒక దళారి ఉండాలి, ఆ నాయకుడు తీసుకురావాలి. నాయకుడు తీసుకొని రావాలి కదా, కల్పించాలి కదా. మరి ఆయనకి రానుబోను మంచి చెడు చూసుకోవాలి కదా, మంచి మర్యాద అన్నీ కలిపితే ఈరోజు ఓటేసిన పాపానికి ఆ రోజు మోసపోయినందుకు ఏం జరుగుతుంది అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ మీ కాన్స్టిట్యూన్సీ చూస్తే కనుక మిక్స్చర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ కదా సార్? గతంలో ఇండస్ట్రీస్ ఓకే. ఇప్పుడు లేవు. డీలిమిటేషన్ 2009 తర్వాత Hmm. మా దగ్గర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు కాన్స్టెన్సీలో మేళచెరు మండలం అంతా హుజూర్నగర్లో పోయింది. ఓకే. ఆ హుజూర్నగర్లో ఆదాయం ఉంటుందనే సిమెంట్ ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులు ఉంటాయని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నుంచి వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. మా దగ్గర పచ్చని పొలాలు, మంచి మనుషులు తప్ప వేరే ఏం ఉండదు. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూడా పనిచేసినట్టుంది గతంలో, కలిసి చేశారా? అంటే ఒక పార్టీలో పనిచేసినాం కానీ కలిసి పనిచేయలేదు. సార్ ఆయన ఈ గతంలో కూడా కోదాడ 19 అంటే 1999 నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కోదాడికి. ఆయన చేసింది ఏంటి, ఇవాళ మీరు చేసింది ఏంటంటే ఏం చెప్తారు సార్? ఆయన 94లో వచ్చిండు, ఆ, సూట్ కేసు పట్టుకొని అడ్రస్ దోలాడుకుంటూ కోదాడికి వచ్చిండు. 99లో గెలిపించారు. 2004లో రాజశేఖర రెడ్డి గారి హవాలు ఇచ్చారు. చంద్రబాబు మీద కరువు కాటకాలతో వ్యతిరేకతతో గెలిచిండు. గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో అప్పటికే ఆయన మీద వ్యతిరేకత ఉంది. 2005లో అక్కడ స్థానికుడిగా వినాయక విగ్రహాల కోసం నా దగ్గర కొంతమంది యువకులు వచ్చి వినాయకుల విగ్రహాలు అడిగితే నేను అక్కడ ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానిస్తే పోయినప్పుడు కాంగ్రెస్ నాయకులు బ్రహ్మరథం బట్టి ఊరేగింపులు చేసి మీరు ఇక్కడ ఉండాలని చెప్పేసి నన్ను అక్కడ నాయకుడిగా కార్యకర్తల సామాన్యుల ప్రజల సహకారంతో ప్రోత్సహిస్తే నేను ఇవాళ ఎమ్మెల్యేని కాగలిగాను. అయితే ఆ రోజు మామూలుగా ఆయన చేసింది ఏంది అని అంటే అభివృద్ధి, లిఫ్ట్ల పేరు మీద రాజశేఖర రెడ్డి దగ్గర శాంక్షన్ చేసుకొని వచ్చేసి కమిషన్లు కొట్టుకొని ₹4 డబ్బులు వెనకేసుకోగలిగాడు. చేసిన పని ఏం లేదు, శిలాఫలకాలు వేయటం, ఆర్భాటాలు చేయటం, హంగామాలు చేయటం తప్ప చెప్పుకోదగ్గ చేసిన పని ఏం లేదు. ఈరోజు మేము ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కానీ 60-70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కానీ అనేక రకమైన పనులు, ఊర్లల్లో రోడ్లు కానివ్వండి, వైకుంఠ ధామాలు కానివ్వండి, ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి కనెక్టివిటీ కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి, అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకు నివారణ ఇవ్వగలిగినాం. కోదాడు పట్టణానికి నీళ్లు తీసుకొస్తా అని 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసి జేబులు నింపుకొని పారిపోతే మేము మిషన్ భగీరథ ద్వారా కోదాడు పట్టణానికే కాదు యావత్ తెలంగాణకి మా నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వగలిగినాం. శాశ్వత పరిష్కారం అది. మీరు రీసెంట్గా ఒక పెద్ద ఆరోపణ చేశారు సార్, 2,000 కోట్లు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు స్కామ్ చేశారు అని. అది మీరు ప్రూవ్ చేయగలుగుతారా, లేకపోతే ఓన్లీ ఆరోపణలు చేసి అట్లా వదిలేశారా సార్? ఆరోపణలకు కాదండి, ఆధారాలతోనే నేను అంటే కోర్టులో నేనేద్దాం అనుకున్న టైంకి వేరే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అని మాజీ కార్పొరేషన్ చైర్మన్ వారు ఫైల్ చేశారు. అదే రకంగా మహేశ్వర్ రెడ్డి గారికి కూడా మామూలుగా అపోజిషన్లో మాట్లాడితే మరి వారిని ఏ రకంగా మేనేజ్ చేసిండో మేనేజ్ చేసిండు. ఆయనకు మేనేజ్మెంట్ బాగా తెలుసు. ఎట్లా అంటే 5 కోట్ల రూపాయలు కార్లు, ఆయన సొంత కార్లు 2014 ఎన్నికలలో నన్ను ఓడగొట్టడానికి తీసుకొచ్చిన పైసలు, వసూలు చేసిన పైసలు, తీసుకురావటమేం కాదు, వసూలు చేసిన సిమెంట్ ఫ్యాక్టరీల పైసలు మిగిలిన హైదరాబాద్కు తరలిస్తుంటే సూర్యాపేట దగ్గర కార్లు 5 కోట్ల రూపాయలు తగలబడ్డాయి. తగలబడ్డ ఆ పైసల ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా కాకుండా నాట్ టు ఇన్వెస్టిగేట్, నాట్ టు ఇన్వాల్వ్ అని చెప్పేసి ఒక డైరెక్షన్ పట్టుకొని వచ్చి ఇప్పటిదాకా కేసు ఎట్లేదు, మొన్నబడ్డది. నాకు గుర్తున్న వరకు ఇంజన్లో పెట్టినట్టు గుర్తుంది. ఇంజన్లో పెట్టిన పైసలు, ఆయన సొంత కారులో పైసలు తగలబడితే పోలీస్ ఇన్వెస్టిగేట్ అయ్యి ఇమ్మీడియట్గా అసలు ఆయన ఎమ్మెల్యే మెంబర్షిప్ని క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే అధికారులు అంత రెడ్ హ్యాండెడ్గా ఇంకంతకంటే ఎక్కువ ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి. అటువంటి కేసును కూడా ఈరోజు నీరు గాచి పక్క పడేసింది.
కాబట్టి ఆయన మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఈ ఈ విషయం గురించి అసెంబ్లీలో మాట్లాడితే తెల్లారి దాని గురించి ప్రస్తావన లేకుండా చేసుకోవాలి, నోరు మూయించగలిగాను. ఈరోజు అది కోర్టులో ఉంది. 2,000 కోట్ల రూపాయల స్కామ్ అనేది నిరాధారంగా ఏదో మేము మాట్లాడింది కాదు. నేను కోర్టుకి వేద్దామని చెప్పేసి అనుకున్న టైంలో మా పార్టీ నుంచే ఓ సీనియర్ శాసనసభ్యుడు ఫైల్ చేస్తుంటే సరే మంచిదిలే అని చెప్పేసి నేను ఒప్పుకున్నాను. దానికి సంబంధించి ఇంతవరకు టెండర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ టెండర్ ప్రాసెస్లో పెట్టిన నిబంధనల ప్రకారం రైస్ మిల్లర్లు ఏదైతే అమౌంట్కి తీసుకుంటా అన్నారో ఆ రైస్ మిల్లర్ తీసుకుంటున్న అమౌంట్ కంటే తక్కువగా సిండికేట్ చేపించేసి 200 రూపాయలు తక్కువ వేయించి ఆ టెండర్కి సంబంధించిన నియమ నిబంధనలు ఇప్పటివరకు ఫుల్ఫిల్ చేయకున్నా కానీ ఇంకా కాలయాపన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాలయాపన చేసుకుంటూ వచ్చి పైన ఉన్న అదనంగా ఏదైతే మార్జిన్ మనీ ఉందో 200 రూపాయలు బస్తాకు చొప్పున క్వింటల్కు చొప్పున వసూలు చేసిన పైసలు 2,000 కోట్ల రూపాయలు ఈరోజు జేబులో పెట్టుకున్నాడు. ప్రజలందరికీ తెలుసు కదా సార్ అది. బహిరంగంగా ఆయన అవినీతి తెలుసు, కానీ మీడియాని మేనేజ్ చేస్తాడు, అధికారులను మేనేజ్ చేస్తాడు, మళ్ళీ నేను సత్యహరిశ్చంద్రుడిని అంటాడు. ముఖ్యమంత్రి అయ్యే వరకు అసలు గడ్డమే తినన్న వ్యక్తి వాళ్ళ జీవితంలో కాడండి ఆయన, జీవితంలో తీయకపోవచ్చు, కానీ పదవీ వ్యామోహం ఆయనకుంది. ఆ పదవీ వ్యామోహం కోసం ఏదైనా మాట్లాడతాడు, ఏ స్థాయికన్నా దిగజారుతాడు. ఆయన కొత్త ఏం కాదు అది. ఇప్పుడు బీఆర్ఎస్కి అంటే మీరున్న పార్టీలోకి వస్తే కనుక మీ ఏ వర్గంలో ఉన్నారంటే ఏ వర్గం అని చెప్తారు సార్? కేసీఆర్. కానీ బయట అట్లా అనుకోవట్లేదు కదా సార్. అందరూ కూడా కేసీఆర్కి ఒక వర్గం లేదు, కేసీఆరే కింద కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా ఒకరు వర్గంలో ఉన్నారంటున్నారు. మీరు ఏ వర్గం అనేది? అంటే నాకు వర్గాలతో పర్లేదండి, ఎందుకంటే నాకు మహాకూటమిలో 2018లో అన్యాయం జరిగిన తర్వాత చివరి క్షణాలలో చివరి నామినేషన్ ఫైలింగ్ రోజు నన్ను పిలిచి బాబు రా అని చెప్పేసి పిలిచి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడిగా జరిగిన అన్యాయాన్ని గుర్తించి నాకు అవకాశం ఇచ్చి భుజం తట్టి ప్రోత్సహించి రాజకీయాలలో నన్ను నిలబెట్టారు. ఇక అటువంటి వ్యక్తిని కాదని నేను ఎవరినో పోయి ఇవాళ బతలాడాల్సిన అవసరం లేదు, ఏ వర్గాల్లో అవసరం లేదు. కేసీఆర్ గారే నా నాయకుడు, కేసీఆర్ గారే మా పార్టీ. నేను బతుకున్నంత వరకు కేసీఆర్ గారి కోసమే పనిచేస్తాను. కానీ నిజమా సార్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వర్గాల్లో ఉంటాం అనేది నిజమేనా సార్ టీఆర్ఎస్లో? బయట ప్రతిపక్షం మీద ఏదో ఒకటి బురద జల్లటానికి అధికార పక్షం వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతారు. ఇప్పుడు వేరే వర్గాలు ఏముంటాయి, అందరూ ఆయన కింద పనిచేసేటోళ్ళే, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటోళ్ళే. హరీష్ రావు గారు ఉద్యమం పెట్టినప్పటి నుంచి ఉన్నారు కదా కేసీఆర్ గారు ఎమ్మటి. కేటీఆర్ గారు ఉద్యమం మొదలైన తర్వాత వచ్చినా కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారిని కాదన్నారు కదా సార్. మీరు ఉద్యమం అనేటప్పుడు నాకు గుర్తొచ్చింది, మీరు యుద్ధం చేసేటప్పుడు ఎక్కడివైపు ఉన్నారు సార్? ఏ పార్టీలో ఉన్నారు? నేను తెలంగాణకే జయన్నాం, కానీ కాకపోతే ఆ జెండా కింద లేవు. ఓకే. టీడీపీలో 2014లో నాకు టీడీపీ టికెట్ ఇచ్చింది. 2012 వరకు నేను కాంగ్రెస్లో ఉన్నా. ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ నిదానం. సార్ ఇప్పుడు ఈ ఏదైతే సంవత్సరంన్నర జరిగిందో ఆ సంవత్సరంన్నరలో ఏం జరిగింది సార్? ఒకేసారి బీఆర్ఎస్ఏ కావాలి జనం అని ఎందుకు అంటున్నారు సార్? 1,49,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీరేమో ఇచ్చేళ్ళారు, ఖజానాలో డబ్బులే లేకుండా ఇచ్చేళ్ళారని వాళ్ళు అంటున్నారు. ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేవా అనేది ఒక ప్రతిపక్ష నాయకుడే కదా, అమెరికా నుంచి రాలే, ఇటలీ నుంచి రాలేదు కదా. ఆయన ఒక అపోజిషన్ లీడర్గా ఒక పీసీసీ ప్రెసిడెంట్ కింద పనిచేసింది కదా ఈ రాష్ట్రానికి, పార్లమెంటేరియన్గా ఉన్నాడు కదా. ఈ రాష్ట్ర ఆదాయం ఏంది, అప్పులు ఏంది అనేది తెలియదా? బడ్జెట్లో మేము పెడుతూనే ఉన్నాం కదా. వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రాతినిధ్యం కూడా ఉంది కదా. ఆయన మల్లుబట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా. మరి ఆ రోజు మామూలుగా బడ్జెట్ అనేది ఏమి దాచుకునేది కాదు కదా, ఓపెన్ డాక్యుమెంట్ అది. మరి ఆ రోజు రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, లోటు ఏంది, అదనంగా ఏంది, ఆదాయం ఏంది అనేది తెలిసిన తర్వాత ఆ రోజు లంకెల బందులు ఉన్నాయని చెప్పేసి ఎట్లా అనుకొని వస్తావు, ఇలా ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పేసి అప్పులు ఎట్లా చేస్తావు? అప్పులు చేసిన వాటిని ఏ జవాబుదారితనం లేకుండా నీ అవసరాల కోసం, కాంట్రాక్టుల కమిషన్ల కోసం, ఢిల్లీ ముడుపుల కోసం ఎట్లా చెల్లిస్తావు? ఢిల్లీ మూటలు పంపించడానికి కూడా అప్పులు చేసి ఈరోజు నువ్వు అధిష్టానం దగ్గర మార్కులు వేయించుకోవడానికో, వాళ్ళ మెప్పు పొందడానికో తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేసుకుంటూ ఇస్తా అన్న మాటల్ని నిలబెట్టుకోకుండా, హామీల్ని నెరవేర్చకుండా. రైతు భరోసా పడిందా సార్ మీ కాన్స్టిట్యున్సీలో? రాష్ట్రంలో ఎక్కడ పడింది, మా ఒక్క కాన్స్టిట్యున్సీలో ఏం పడుతుంది? అంటే వేసాము అని చెప్పి వాళ్ళు అంటున్నా ఉన్నారు కదా, అందుకనే మీరు మాజీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉంటారు కాబట్టి అడిగాను. ఎంతమంది ప్రజలు మీ కాన్స్టిట్యున్సీలో ఎలిజిబుల్ ఉన్నారు, ఎంతమందికి పడింది అని అడిగాను సార్. అసలు ఎక్కడ పడలేదు కదా. నిన్న మొన్న ఎకరానికి పడ్డది అని చెప్పేసి అని అన్నారు.
ఎప్పటి నుంచో మామూలుగా జనవరి 26 జనవరి 26 అని ఊరిచ్చిండు. పొద్దుపూట మైక్ పట్టుకొని అయ్యో ఇవాళ హాలిడే అర్ధరాత్రి నుంచి పడతాయి అని అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అప్పటికప్పుడే 31 తారీఖు మార్చి వరకు మేము పూర్తి వివరాలు లేవు, బీడేంది రాయింది రప్పేంది డొంకలేంది ఇది తెలియదు, లెక్కలు తెలియలేదు, మార్చి 31 లోపల మేము పూర్తి చేస్తామని అన్నాడు. ఇప్పటి వరకు 1 ఎకరం చొప్పున ఉన్న వాళ్ళకు కొన్ని ప్రాంతాలలో పడ్డాయి. అంతకుముందేమో పైలట్ గ్రామాలు అని చెప్పేసి మండలానికి ఒక పైలట్ గ్రామ పంచాయతీ అన్నాడు. ఆ గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజ్కి ఇస్తా అని అన్నాడు, గ్రామ పంచాయతీకి పరిమితం చేసిండు. కాబట్టి ఆయనకి నిలకడలేని నిర్ణయాలతోని దేవుని గుడిలో ప్రసాదం చేస్తే మామూలుగా ముందు వచ్చినప్పుడు నైవేద్యం కోసం దేవునికి వండిన తర్వాత ఆ నైవేద్యం పెట్టిన తర్వాత వచ్చిన 10 మందిలో 5 మందికి పెట్టి మేము ఇవాళ గుడిలో నైవేద్యం పెట్టినామని చెప్పేసి పంతులు గారు ఎట్లా చెప్పుకుంటాడు, ఈయన 10 మందికో 5 మందికో ఆయన చెప్పిన పథకాలలో వేసి మేము చేసేసినామని అంటున్నాడు. మొత్తం రాష్ట్రం యావత్ ప్రజానికానికి అందినట్టు దానికి ఎవరేం చెప్పగలుగుతారు? ఇప్పుడు వరకు 6 పథకాలు అయ్యో చెప్పినట్టు గుర్తు నాకు. 6 పథకాల్లో ఒకటి మీరు ఏది బాగుంది, ఏది ఇంప్లిమెంట్ అయిందంటే ఏమంటారు సార్? ఏది సరిగ్గా ఇంప్లిమెంట్ కాలేదు. ఆర్టీసీ బస్ అంటారు. అంటే ఆర్టీసీ బస్సు వల్ల ఎవరికి లాభం అవుతున్నది? రోజు కూలినాలు చేసుకునేటోళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కరు. ఎక్కడో ఊర్లలో ఉన్నోళ్ళు పండక్కో పబ్బానికో అత్తగారింటికో తల్లిగారింటికో పోవాలని అంటే బస్సు సౌకర్యం కోసమే ఎదురు చూడరు. నిత్యం ఈ బస్సును ఎవరు వాడుకుంటున్నారు? కొద్ది గొప్ప ఉద్యోగస్తులకు ఉపయోగపడితే ఉద్యోగస్తులకు ఉపయోగపడవచ్చు. కానీ దానివల్ల మామూలుగా అదనంగా మీరు ఏమవుతుంది, బస్సుల ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది ఈరోజు? ఇంతకుముందు ఫ్రీక్వెంట్గా ఉండే బస్సులు ఈరోజు పొద్దునొట్టి సాయంత్రం ఒకటి అయిపోయింది. మీరు అవన్నీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వీసెస్లలో కాదు కదా, ఏదో కొన్ని సర్వీసెస్కే. దానివల్ల ఎంతమంది ప్రజలకు లాభం అవుతుంది, సామాన్యులకు ఉపయోగం అవుతుంది? 200 యూనిట్లు అన్నారు, బిల్లులు వచ్చేకాడ వస్తూనే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ అన్నారు, మీరు ముందు డబ్బులు మొత్తం కట్టండి, మీ అకౌంట్లో మళ్ళీ జమ చేస్తామని అంటున్నారు. సో మోసం చేయటము ఈ కాంగ్రెస్కి కొత్త ఏం కాదు. ఇది ఆనవాయితీ ప్రకారం మళ్ళొకసారి మోసపోయినామని ప్రజలు నిర్ధారించుకుంటున్నారు కదా. రేవంత్ రెడ్డి బహిరంగంగా రోగి ఏం అడుగుతాడో వైద్యుడు అదే ఇస్తాడా, మీరు మోసపోతా అంటారు, మేము మోసం చెప్తాం మాటలు చెప్తామని చెప్పేసి ఆయన అన్నాడు ఎన్నికల ముందు. అది నిజమని రుజువు చేస్తున్నాడు అంతే. కేసీఆర్ని తొక్కి ఇడుస్తాను, అసలు బయటికి కూడా రానికుండా చేస్తాను అనే మాటలు కూడా మొన్న మాట మాట్లాడారు. అది మీరు ఎట్లా కౌంటర్ చేస్తారు సార్? రేవంత్ రెడ్డికి ఆ భాష తప్ప ఇంకేమొస్తుంది? రేవంత్ రెడ్డి ఆ భాషతో నేను ఏదో అయిదామని చెప్పేసి అని అనుకున్నాడు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని చాలామందిని రాజకీయ అనుభవంలో చూసిన వ్యక్తి కేసీఆర్ గారు. వారి అనుభవంలో ఈయనకి ఓన్లీ ఏదో వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని అంత పెద్ద మనిషిని నేనంటే ఏదో పెద్ద నేను స్టేచర్ పెరుగుతుంది, లేకపోతే అందరు నన్ను దృష్టిని ఆకర్షించడానికి అని చెప్పేసి అని అనుకుంటున్నాడు. కానీ అటువంటి ఒక మహానుభావుడిని తెలంగాణ సాధించిన వ్యక్తిని పట్టుకొని వయస్సుతోని సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాని గురించి ఏమనుకుంటున్నారు అనేది ఆయన వెనక జరుగుతున్న దాని గురించి ఆలోచించట్లేదు. సార్ మీకు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. కేసీఆర్ గారు మన మీటింగ్లో కావాలని చెప్పారు, నేను దెబ్బ కొడితే లెగవలేరు మళ్ళీ అన్నారు. రెండో రోజే కాంగ్రెస్లో 16 మంది సపరేట్గా ఒక కూటమిలో డిస్కషన్కి ఒక పెట్టారు. ఏంటి సార్ ఆ దెబ్బ సీక్రెట్ ఏంటి సార్, అసలు ఏం జరుగుతుంది? అంటే ఏది కొట్టినా డైరెక్ట్ యుద్ధమే చేస్తాడు, కానీ కేసీఆర్ వెనక నుంచి ఏమి యుద్ధం చేయడు, ఆయనకు అలవాటు. వాస్తవానికి ఒకవేళ యుద్ధం అంటూ మొదలు పెడితే ఆ యుద్ధం ఎట్లుంటుంది అనేది చవి చూసిన వాళ్ళు అనుభవాలు వాళ్ళు ఉన్నారు కదా. ఈయన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు ఈయన ప్రభుత్వాన్ని కూలగొడదాం అనుకున్నాడు 2014లో. మా ప్రభుత్వాన్ని తెలంగాణలో ఉండి కూలగొట్టే ప్రయత్నం చేస్తావా అని చెప్పేసి అన్నందుకు ఇక్కడ వదిలిపెట్టేసి ఆంధ్రాకి పోవాల్సిన పరిస్థితి, విజయవాడ పట్టాడు. ఆ ఏముంది ఇవ్వకపోతే కరెంటు తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి అని అన్నారు. తెలంగాణ వాళ్ళు ఏం చేయగలుగుతారో చేపించి చూపించిండు కిరణ్ కుమార్ రెడ్డికి. కాబట్టి ఏదో వ్యక్తిగతంగా ద్వేషించుకొని మాట్లాడటం కాదు, సిద్ధాంతపరంగా ఈరోజు తెలంగాణ కోసం అహర్నిశలు పనిచేసి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా సాధించిన ఈ తెలంగాణలో 10 సంవత్సరాలు కష్టపడి అపర భగీరథులక ప్రయత్నం చేసి రేయంబోళ్ళు ప్రజల కోసం ఆలోచించి 60 సంవత్సరాలు దగాబడ్డ ఈ తెలంగాణని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన ఈ కాంగ్రెస్ వల్ల మోసపోయిన ప్రజానికాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని కాపాడి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అన్ని రకాల పథకాలు తీసుకొచ్చి ప్రజల్ని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన ప్రభుత్వంగా, నాయకుడిగా అటు రాష్ట్రాన్ని సాధించి ప్రభుత్వాన్ని నడిపించి ప్రగతి సాధించిన నాయకుడిగా ఈరోజు కళ్ళ ముందు ఈ తెలంగాణ ప్రజానికానికి అన్యాయం జరుగుతుంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడు? ఎందుకు బాధ ఉండదు? ఎందుకు చలించిపోడు? డెఫినెట్గా
ఇప్పుడు తండ్రి కష్టపడి పిల్లల్ని పెంచిన తర్వాత పిల్లలు ప్రయోజకులు అవుతారా లేదా అనేది కాకుండా వాళ్ళ కళ్ళ ముందే ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితి వస్తే తప్పకుండా తట్టుకోదు కదా ఆ గుండె. అవును. ఈరోజు సాధించిన తెలంగాణ మనం ఏ కళల కోసమైతే సాధించినామో ఆ కళలు నిర్వీర్యమైపోయే విధంగా వీళ్ళు చేస్తున్న దానికి బాధ ఉంటుంది కదా. తప్పకుండా మాట్లాడతాడు, తప్పకుండా దానికి స్పందించే టైంలో స్పందిస్తాడు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం 6 నెలల్లో ఏదైతే ఎలక్షన్స్ జరిగినాయో మళ్ళీ ఎమ్మటే ఒక్క ఎంపీ సీట్ కూడా రాలేకపోయింది ఎందుకంటారు సార్? అంటే పార్లమెంటుకు వచ్చేటప్పటికి ఓటర్ సహజంగా జాతీయ పార్టీలను చూస్తారు కదా. ఉమ్. దీనివల్ల మామూలుగా గెలిచినా ప్రభుత్వం ఏం ఏర్పడదు కదా కేసీఆర్ గారిది. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏముంటుంది? సరే ఇటు అటు అటు జాతీయ పార్టీలో ఇటు వాళ్ళకు అటు వాళ్ళకు ఓటేద్దామని ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ రోజు ఓటేసి సార్ ఇక్కడ హామీలు అని మీరు ఇందాక ముందు క్వశ్చన్కి చెప్తా ఉంటుంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అంటారా సార్? ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అంటారా? అంటే రేవంత్ రెడ్డి ఇచ్చినా రేవంత్ రెడ్డి తయారు చేసినా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఎండార్ట్ చేసారు కదా. ఉమ్. వాళ్ళ నాయకత్వం కూడా వచ్చి చెప్పింది కదా. ఉమ్. బీసీ డిక్లరేషన్ అన్నారు, వాళ్ళ నాయకత్వం వచ్చి చెప్పింది. ఉద్యోగాలు అన్నారు, రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు, అశోక్నగర్లో మీటింగ్ పెట్టిండు. కాబట్టి అన్ని పథకాలకి ఇచ్చిన హామీలకి ఒక పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వాగ్దానం ఇచ్చినా దాన్ని ఎండార్ చేసి మేము చేస్తామని చెప్పేసి సోనియా గాంధీతో చెప్పించారు, మల్లికార్జున్ ఖర్గేతో చెప్పించారు, రాహుల్ గాంధీతో చెప్పించారు, ఆఖరికి ప్రియాంక గాంధీ కూడా వచ్చి ఇక్కడ సమావేశం పెట్టి చెప్పింది కదా. ఏం అమలు చేసారు? వాళ్ళ ఢిల్లీలో ఉండి మరి మేము చెప్పొచ్చినాం కదా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రావటం కోసం ఈయన చేయకపోయినా మేము ఏం చేపియాలి కదా అనే ఏం బాధ్యత తీసుకుంటున్నారు వాళ్ళు? ఉమ్. అసలు ఇక్కడ జరిగేది అక్కడ తెలుస్తుంది అంటారా? తెలియకుండా పార్టీని ఎట్లా నడిపిస్తారు? ఉమ్. కళ్ళు మూసుకొని అయితే నడిపించారు కదా. డెఫినెట్గా ఈ నుంచి వాళ్ళకి రాష్ట్రంలో అధికారం ఉంది, ఈ నుంచి ముడుపులు ముడుతున్నాయి, చాలు మాకు వచ్చే బ్యాగులు మాకు వస్తున్నాయి. ఇక్కడ ఇక దేశంలో మిగిలిపోయే తెలంగాణను కాంగ్రెస్ అంటారా సార్? ఇక కర్ణాటకనే అంటారు కాంగ్రెస్కి? అంటే ఆ రెండు కూడా రేపు ఎలక్షన్లు పెడితే ఎందుకు ఉంటాయి? ఉమ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నవి రేపు ఎలక్షన్లు పెట్టమనండి ఏదైనా కారణంగా ఆ రెండు కూడా ఉండవు. లోకల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది సార్ పబ్లిక్లో నేషనల్ పార్టీస్ కన్నా? ఇట్లాంటి అంశాల దగ్గర తీసుకుంటే కనుక లోకల్ పార్టీస్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి పబ్లిక్ని? ఇంతకాలం సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన జాతీయ పార్టీలు చేయని పనులు ఈరోజు ఒక రీజనల్ పార్టీగా తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు చేసి చూపించారు కదా. ఎస్. ఈ తెలంగాణలో చేసిన అనేక పథకాలు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి కదా. భగీరథ తీసుకోండి, మిషన్ భగీరథ. ఇవాళ కూడా మంచినీళ్ళ కోసం చెన్నైలో కొట్లాడతారు కదండి. అవును. వ్యవసాయ పనుల కోసం మామూలుగా కావాల్సిన పంట పొలాల నీళ్ళ కోసం దేశాలు కొట్లాడుతున్నాయి, రాష్ట్రాలు కొట్లాడుతున్నాయి కదా. మరి అటువంటిది తెలంగాణలో ఇంచు నీళ్ళు ఇవ్వగలిగారుగా. తెలంగాణ రావడానికంటే ముందు కేసీఆర్ గారు నాయకుడిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికంటే ముందు పరిపాలించిన జాతీయ పార్టీలుగా చెప్పుకొని ఈ దేశాలు జనాల్ని ఉద్ధరించడానికే మేము పుట్టిన మా పార్టీ అని చెప్పుకున్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు చేయలేకపోయారు? వనరులు ఉన్నాయి కదా, వనరులు ఉండి చేయలేకపోయారు కదా, అవకాశాలు ఉండి చేయలేకపోయారు కదా. చేయాలనే సిద్ధశుద్ధి ఉన్నోళ్ళని ఎక్కువసేపు ఇళ్ళ కుర్చీలలో కూర్చోనివ్వలేదు కదా వాళ్ళు. కాబట్టి అవకాశవాద రాజకీయాలు చేసి ఏదో మామూలుగా ప్రజలకి చెప్పినాము, అయిపోయింది, మనకు అధికారం వచ్చింది, అధికారాన్ని 4 రోజులు అనుభవించిపోతే చాలు అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ తెలంగాణలో పుట్టిన బిడ్డగా డెఫినెట్గా జరుగుతున్న దాన్ని గుర్తించి ఇక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకోవాలనే ఆలోచనతో కేంద్రంతో కొట్లాడి ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఆగమవుతుంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడు? ఇవాళ రేవంత్ రెడ్డికి పిచ్చిలేసో మైండ్ బాగాలేకను నువ్వు అసెంబ్లీకి రా అని చెప్పి అని అంటుండు. కానీ అసెంబ్లీకి వస్తే తట్టుకోగలుగుతాడు ఆయన? ఉన్న ఇద్దరితో తట్టుకోలేకపోతున్నాడు, సమాధానం చెప్పలేక. నిజంగా కేసీఆర్ గారు అంటూ వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే నువ్వు మాట్లాడే అర్హత ఉంటుందా? సమాధానం చెప్పే స్థాయి నీకుందా? కాబట్టి ఆగమవుతున్న తెలంగాణ గురించి బాధ ఆయన తెచ్చిన ఆయనకు కాకపోతే నీకేముంటుంది? ఆయన తుపాకీ పట్టుకొని తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా అని చెప్పేసి తుపాకీ పట్టుకొని తిరిగినవి, ఆంధ్ర వాళ్ళకి అనుకూలంగా ఉన్నోడివి. ఇవాళ తెలంగాణ బాధలు ఏం తెలుస్తుంది? అధికారం కోసం సరే పార్టీని అడ్డం పెట్టుకొని ఉండొచ్చు, కాంగ్రెస్ దానికి ఒక నీకు లీడర్గా పనిచేసి ఉండొచ్చు, 10 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు జరిగిన అనేక రకమైన వాటిల్లో నీ దుష్ప్రచారం పనిచేసి ఉండొచ్చు. కానీ అది తాత్కాలికమని తేలిపోయింది కదా. నిజాలు తొందరగా బయటకు వచ్చేసి నేటి మీద బొడగలు లాంటివి వెంటనే అయ్యో మేము అనవసరంగా పొరపాటు చేసుకున్నామని చెప్పేసి ప్రజలు జ్ఞానోదయం కలిగింది, మనస్తాపానికి గురవుతున్నారు.
సార్ ఇది నిన్న పోయిన వారం చూస్తే కనుక ఒకరోజు అసెంబ్లీ హడావిడిగా పెట్టారు. ఏదైతే కౌంటింగ్ ఇంటింటికి వచ్చారా అని అంటున్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా దాంట్లో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే మీరు 2014 అధికారం వచ్చినప్పుడు అందరు ఇంటింటికి చేశారు. చాలామంది వేరే దేశాల నుంచి కూడా వచ్చి కౌంటింగ్‌కి పార్టిసిపేట్ చేసి వెళ్ళారు. కానీ ఈసారి అక్కడ అట్లా జరిగిందంటారా సార్ యాస్ ఎ లోకల్ లీడర్‌గా మీరు? అంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలండి. యాక్చువల్‌గా ఏదైనా ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం ప్రకటన చేసి మీరు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని అంటే, అవును దీనివల్ల మాకు ప్రయోజనం జరుగుతుందనే ఒక నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉంటే అది విజయవంతంగా సాగుతుంది. ఆ రోజు ఒక్కటే రోజులో అంటే దేశ విదేశాలలో ఉన్నోళ్ళు వచ్చేసి మొత్తం అపేర్ అయ్యారు. వచ్చారు సార్, నేను అది ప్రూవ్ చెప్తాను కూడా. ఉన్నారు కదా. మీకు అదే మొన్న ఇంటికి పోతే ఇంట్లోకి రానివ్వలే. ఎందుకు? మీ మీద అపనమ్మకం ఏర్పడ్డది. మేమిచ్చిన వివరాలతోని మాకున్న అర్హతల్ని, వచ్చే పథకాలని ఎక్కడ బంద్ చేస్తారో మీరు అనే దాని మీద గుంజుకుందామనే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ బ్యాక్డోర్ సిస్టంలో అనే ఒక అభిప్రాయం ప్రజలకి మీ మీద అపనమ్మకం ఏర్పడ్డది. మీరు ఆ ఫామ్ మొత్తం చదివారా సార్? 70 ప్రశ్నలతోని. ఏమేమి ఉన్నాయంటారు? మనకు పనికిరానివి ఉన్నాయంటారు, పనికొచ్చేవి ఉన్నాయంటారు కామన్ మ్యాన్కి? ఇప్పుడు పనికొచ్చేటి పనికిరాని వివరాలు తీసుకొని ఏం చేస్తారనే అనుమానం వస్తుంది కదా. అని చదివిన తర్వాత నీకు ఎంత భూమి ఉంది, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, లేకపోతే ఎంతమంది అనాథములు, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని ఓకే ఈ వివరాలతోని మీ ఇంట్లో పెన్షన్ వస్తుందా రావట్లేదా, మీరు అనేక రకాలుగా చెప్తున్నారు కదా. రైతు బంధు రావాలని అంటే ఇంట్లో పెన్షన్ తీసుకునేటోళ్ళు ఉండొద్దు, ఉద్యోగస్తుడు ఉండొద్దు, కారు ఉండొద్దు, ఇన్సూరెన్స్ ఉండొద్దు, రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఈ వివరాలు తీసుకుంటే ఏంటి, మాకున్న ఈ వివరాలను బేస్ చేసుకుంటే నువ్వే డిక్లేర్ చేసినావు కదా, నీవు అర్హత లేదని చెప్పేసి పెన్షన్ వచ్చేటోళ్ళకి పెన్షన్ బంద్ అవుతుంది, రేషన్ వచ్చేటోళ్ళకి రేషన్ బంద్ అవుతుంది, రైతు బంధు వచ్చేటోళ్ళకి రైతు బంధు బంద్ అవుతుంది, రుణమాఫీ జరిగేటోళ్ళకి రుణమాఫీ జరగకుండా ఉంటుంది. ఇవన్నీ మా చేతులారా మేమే డిక్లేర్ చేసుకోవడానికి మీరు దొంగ ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి ప్రభుత్వం మీద అపనమ్మకంతో మేము సహకరించమని చెప్పేసి వచ్చిన ఉద్యోగస్తుల్ని తరిమి కొట్టింది కదా పాపం. మధ్యలో ఉద్యోగస్తులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా మన గ్రామ సభలు పెట్టారు పథకాలని. గ్రామ సభలలో ఏమైంది, అధికారులు పాపం ఒక్కొక్క దగ్గర టెంట్లు పడేసారు, రూములలో వేసారు, సమాధానం చెప్పలేక అస్త కష్టాలు పడ్డారు అధికారులు. ప్రభుత్వం చేసే పొరపాట్లకి ప్రభుత్వ ఏజెంట్లకు పనిచేయమని చెప్పేశారంటే గ్రామాలలో పోయి ప్రజలకు సమాధానం చెప్పలేక అధికారులు ఈరోజు అడ్డకత్తెరలో పోక చెక్క మాదిరిగా తయారైపోయారు. అదేమంటే కేసీఆర్ ఆస్తులు కేటీఆర్ ఆస్తులే తెలుసుకుంటానికి పెట్టారనేది ఒక బయట ఆరోపణ కూడా ఉంది కదా. కేసీఆర్ కేటీఆర్ ఆస్తులు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది కదా సార్. కానీ మీరు వస్తే ఈ లేదని చెప్పి మన అసెంబ్లీలో అన్నారు కదా. అదేనండి, ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, మల్లయ్య గారు ఏమి ఎలక్షన్ అఫిడవిట్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఆధార్ కార్డు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు లేవు, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆదాయం ఉంది, ఏంది మొత్తం వివరాలు ఎలక్షన్ అఫిడవిట్లో. ఇప్పుడు నేను 4 సార్లు పోటీ చేసిన 4 సార్లు ఇచ్చిన. కేసీఆర్ గారు ఎన్నిసార్లు 8 సార్లు చేసిన 8 సార్లు ఇచ్చిండ్రు. అంత ఎలక్షన్ అఫిడవిట్లో ఉంటుంది కదా. మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే దాని మీద ఛాలెంజ్ చేయొచ్చు కదా, ఏముందాడ. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఏర్పాటైన మొదటిసారి జనాభా లెక్కల కోసం మామూలుగా పెడితే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా అడుగుతాడు, అట్లా మేము ఎందుకు సహకరించాలి అని అంటే సరే జనాలు ఆయన మాటను లెక్క చేయలేదు, ఏం లేదు అనుకోండి. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడికి నువ్వే మాట్లాడినావు కదా, మరి ఈరోజు నువ్వు చెప్పిన దానికి ఎవడు సహకరిస్తాడు? ప్రజలకు ఆ రోజు కనువిప్పు కలిగజేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసినావు కదా నువ్వు. ఆ కనువిప్పులో ఈరోజు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత మీకు ఎందుకు సహకరిస్తారు? సార్ ఫైనల్గా 2029 ఎట్లాంటి స్కెచ్ అయిపోతున్నారు? స్కెచ్ ఏముండదండి ప్రత్యేకంగా. ఇప్పుడు కేసీఆర్ గారు అనేక సభలలో సమావేశాలలో మాట్లాడారు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు, ఏదో మొహమాటానికో లేకపోతే ముఖస్థుతి కోసం మాట్లాడే వ్యక్తి ఆయన కాదు. అనేక సందర్భాలలో అది బహిర్గతమైంది. వేదిక మీద ప్రచార సభలలోనే చెప్పాడు, మీరు అనవసరంగా ఆగం కావద్దు, ఆలోచించి ఓటేది. ఈ ఒక్క ఓటు మీ తలరాతల్ని మారుస్తుంది. అనవసరంగా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే రేపటి భవిష్యత్తులో మీరు ఇచ్చిన ఏ రైతు బంధు రాదు, ఇంకోటి రాదు, వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ మీరు మోసపోయినారంటే తర్వాత మిమ్మల్ని బాగు చేసేటోడు ఎవరు ఉండరు. నాకేం కాదు, నేను మామూలుగా పోయి మా ఇంట్లో కూర్చుంటుండొచ్చు, కానీ ఇబ్బంది పడేది మీరు అని చెప్పేసి బహిరంగంగా వేదికల మీద చెప్పాడు. కానీ ప్రజలు వెళ్ళలే, మైకంలో పడిపోయారు. ఈరోజు అనుభవిస్తున్నారు కదా. అవును అయ్యాల పెద్ద అని చెప్పింది కరెక్టే అని అంటున్నారు కదా. పాలిచ్చే బర్రెని పోగొట్టుకోవద్దు, దునపోతుకి తెచ్చి కట్టేసుకోవద్దు అని చెప్పాను. ఈరోజు జరుగుతున్నది అదే కదా. ఆయన ఉపమానాలతోని, ఉదాహరణలతోని, అనుభవాలతోని చెప్పాడు. ఆ రోజు తెలంగాణ ప్రజలు అయ్యో పాపం మేము అర్థం చేసుకోలేకపోయినాం. ఈరోజు ఏదైనా ఆయన వల్లనే మాకు ఇంతో అంతో మేలు జరిగింది. పథకాలు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది,
పొలం పనులు బాగా అన్ని పనులు ఒకటేసారి చేయలేకపోయి ఉండొచ్చు, కానీ చేసినంత వరకు అయితే మాకు ఉపయోగపడే కార్యక్రమాలు అయితే చేయగలిగిండు, చేసిన మహానుభావుడు ఆయన అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా. ఒక నాయకుడిగా ఆయన నేను ఇది చేసినా అని చెప్పిన దానికంటే ఆయన చేసిండు అని ఈ లక్షలాది మంది ఈరోజు గ్రామాలల్లో చెప్పుకుంటున్నారంటే అంతకంటే పెద్ద గొప్ప వరం ఏం కావాలి ఒక నాయకుడికి. ఇలా రామారావు గారి గురించి చెప్పుకుంటాం, బలహీన వర్గాలకు చేయూతనిచ్చాడు, ఆయన వచ్చినాక కొత్త రిఫార్మ్స్ వచ్చినాయి. మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారి గురించి అంతకంటే గొప్పగా చెప్పుకుంటున్నారు జనాలు. పథకాలు తీసుకొచ్చిన మహానుభావుడు, 200 ఉన్నదాన్ని 2000 రూపాయలు తీసుకొచ్చిండు. రైతు బంధు ఈ దేశంలో ఎక్కడ లేని దాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టిండు. రుణమాఫీలు చేయగలిగినంతవరకు చేసిండు. వడ్డీల భారం మా మీద లేకుండా చేసిండు. ధాన్యం ఇంటికాడికి వచ్చి కొనుక్కున్నారు, కళ్ళాల కాడికి వచ్చి కొన్న ధాన్యానికి మరుసటి రోజు 24 గంటల్లో డబ్బులు పడ్డాయి. నీళ్ళకి ఇబ్బంది లేదు, కరెంటుకి ఇబ్బంది లేదు. ఇవాళ వ్యాపారస్తులు మామూలుగా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు అడిషనల్ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. వసూలు కార్యక్రమాలకు బాధపడుతుంటే మాకు ఇంతకుముందు గతంలో ఇటువంటిది లేదు, డెవలప్మెంట్ అయితే చాలని చెప్పేసి ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నారు. మాకు ఏ షరతులు లేకుండా ఫ్రీగా అన్నీ పర్మిషన్లు ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు. మీరు ఇవాళ మామూలుగా ఏ పర్మిషన్ ఇవ్వాలన్నా ఫీజు ఎంత అని అనేది ప్రైవేట్ ఫీజు, గవర్నమెంట్ ఫీజు కాదు. ఇవన్నీ అనుభవిస్తున్న వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు, పథకాలు రాని కూలీలు ఏమనుకుంటున్నారు, నీ మాట లేని మోసపోయిన మహిళలు ఏమనుకుంటున్నారు. 2500 ఇస్తానే, అత్తకు 4000 ఇస్తానే, కూలి ఆయన ఉంటే మామూలుగా నెలకు 1000 రూపాయలు చొప్పున 12,000 ఇస్తానే. ఇవన్నీ కలిపితే మా ఇంట్లో ఏం పని చెప్పినా కానీ అత్తకు 4,000 వస్తాయి, నాకు కోడలికి 2,500 వస్తాయి, 6,500 వస్తాయి, మా ఆయనకు 1000 వస్తుంది, 7,500 వస్తుంది. ఉపాధి హామీ పథకం అవి పనులు చేసుకుంటే హాయిగా ముగ్గురం రేషన్ బియ్యం అవి కలిపితే ఏ ఇబ్బంది లేకుండా ఆయన మామూలుగా ఇంట్లో కూర్చోబెట్టి మమ్మల్ని జాతాడు. ఇంతకంటే మహానుభావుడు ఎవరు, రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అని చెప్పేసి ఆయన చెప్పిన మాయ మాటలు విని మోసపోయిన ప్రజలు ఇవాళ వీడు నట్టేట ముంచిందని మొత్తుకుంటున్నారు కదా. కానీ ఒక విషయం మీరు అక్కడ ఫైనల్గా పాయింట్ క్లారిటీ ఇవ్వాల్సి అనుకుంటున్నా సార్. మీరు ఇన్ని పార్టీస్, ఒక 3 పార్టీస్లో పనిచేశారు. మీ బ్యాక్కి వెళ్తే కనుక అసలు మీరు ఎక్కడ మొదలు పెట్టారు సార్? అసలు నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాలు, కాంగ్రెస్ రాజకీయాలలో ఉన్నా అండి. కాంగ్రెస్ విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నా. నేను ఏ పార్టీ కూడా అధికారం కోసం మారలే. ఫోర్స్ఫుల్గా తప్పనిసరి పరిస్థితులలో అక్కడ ఆ పార్టీ కంటే అక్కడ ఉన్న నాయకుల ఒత్తిడి వల్ల, వివక్ష వల్ల తప్పనిసరి పరిస్థితులలో జరిగిన అన్యాయాన్ని, గౌరవాన్ని దక్కించుకోవడానికి వేరే పార్టీలకు వచ్చిన. అది కూడా ఫోర్స్ఫుల్గా ఎప్పుడు వచ్చినా కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలకు వచ్చినా కానీ ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలకు పోలే నేను, అవకాశం రాలేదు. అయ్యాల 2012లో కాంగ్రెస్ నుంచి నేను 1985 నుంచి కాంగ్రెస్ విద్యార్థి రాజకీయాలలో ఉన్న నేను హైదరాబాదే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని. అప్పుడు ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగానికి జంట నగరాలకి అధ్యక్షుడిగా పనిచేసిన. ఇవాళ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ రోజు మాకు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా కూడా, నేను ట్విన్ సిటీస్ ప్రెసిడెంట్. 2012 వరకు కాంగ్రెస్లోనే కొనసాగిన. 2009లో 2005 నుంచి నేను విద్యార్థి రాజకీయాలు, హైదరాబాద్ రాజకీయాలు వదిలిపెట్టేసి స్వస్థలం అని చెప్పేసి కోదాడ రాజకీయాలలో పోయినా. 2005 నుంచి 2009 దాకా నియోజకవర్గంలో కోదాడలో పనిచేసిన. కొత్త నియోజకవర్గాలు ఏర్పడ్డాయి కాబట్టి, హుజూర్నగర్ కోదాడ పక్కన ఉంటాయి కాబట్టి ఎవరినో అన్యాయం చేయాలనో ఎవరినో ఇబ్బంది పెట్టాలనో కాదు, రేపు నియోజకవర్గాలు పెరిగితే మనకు నాయకులు కూడా అవసరం అనే ఉద్దేశంతో అధిష్టానం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముందు చూపుగా గుర్తించి నువ్వు పోయి పని చేయకపోవని చెప్పి. రాజశేఖర రెడ్డి గారు వర్గం ఏముందండి, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇద్దరు ఉంటారు కదా సార్. అంటే వారు పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసారు కదా. నేను ఎన్ఎస్యూగా ఉన్నప్పుడు ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారి నాయకత్వంలో పని చేయాల్సిందే కదా. సో కాంగ్రెస్ ఎవరిని అపాయింట్ చేసి వాళ్ళ నాయకత్వంలో బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు కదా సార్ అప్పట్లో. అసలు విద్యార్థులకి టికెట్లు, అవకాశాలు ఇచ్చింది ఆయన కదా. 1983లో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నప్పుడు హర్ష కుమారు, సుధాకర్ రెడ్డి ఇటువంటి వాళ్ళకి అందరికీ విద్యార్థి రాజకీయాలలో, యువజన కాంగ్రెస్ రాజకీయాలలో ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఎంకరేజ్ చేసింది మొదట ఆయనే కదా. ఆ తర్వాత అది కొనసాగింది అనుకోండి, వేరే విషయం. పర్సనల్ ఎఫెక్షన్ ఏమైనా ఉందా సార్ ఇద్దరికి మీకు? పర్సనల్ ఏం లేదు, మామూలుగా పార్టీలో పనిచేసేటోళ్ళని ప్రోత్సహించడం రాజశేఖర రెడ్డి గారికి ఏమి పర్సనల్ ర్యాప్ ఏం లేదు. అంతే, నేను యాక్టివిస్ట్గా ఉన్నాను, వారు కూడా మామూలుగా నన్ను ప్రోత్సహించేటోళ్ళు, ఎంకరేజ్ చేసేటోళ్ళు.
కారణం ఏంటంటే పార్టీకి కమిటెడ్గా పనిచేస్తున్నాడు, యాక్టివిస్టులు ఉండాలా ఇటువంటి వాళ్ళు. మనం వీలైనంత వరకు పార్టీ పరంగా ఎక్కడ అవకాశం వచ్చినా ప్రోత్సహించాలనే ఆలోచనతో ప్రోత్సహించాను. అదే క్రమంలో నీలాంటి వాళ్ళు విద్యార్థి యువజన రాజకీయాలు ఏందే కాన్సెన్సీ ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రోత్సహించి ఆ రోజు కోదాడకు పొమ్మన్నారు. కోదాడు పోయినా పనిచేసిన నాకు ఆయన అవకాశం ఇచ్చిండ్రు. ఆయన అవకాశం ఇచ్చిన తర్వాత కొంతమంది వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన స్వలాభం కోసం స్వార్థం కోసం ఉన్న పరిస్థితులలో మామూలుగా నా టికెట్లు మార్పిచ్చేసిండ్రు. మార్పిచ్చేసిన తర్వాత నేను ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేసిన. ఆ రోజు కాంగ్రెస్ ఓడిపోయింది. నా పోటీ వల్ల వేరే వాళ్ళకి బెనిఫిట్ అయింది టీడీపీ వాళ్ళకి. 2012లో టీడీపీలోకి నన్ను బాబు గారు ఆహ్వానించడం జరిగింది. 2014లో ఆ రోజు నేను ఇండిపెండెంట్గా ఉండటం మూలాన గెలిచిన ఆయన్ని కూడా కాదని చెప్పేసి వయోభారం అని చెప్పేసి నాకు 2014లో బాబు గారు కూడా టికెట్ ఇచ్చారు. బాబు గారు ఇచ్చారు కాబట్టి 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా నేను ఏదో అధికారం కోసం అని చెప్పి అటు ఇటు పరిగెత్తకుండా ఇచ్చిన మేరకు నేను అదే టీడీపీలో కొనసాగిన. తెలంగాణ రాష్ట్ర శాఖకి ప్రధాన అయితే కార్యదర్శిగా రేవంత్కి పనిచేసిన. మీకు పనిచేసి దగ్గరగా పనిచేసిన ఉంది. ఆయన మా దాంట్లో అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ టీడీపీ, రమణ గారు ప్రెసిడెంట్, నేను ప్రధాన కార్యదర్శి. అదే అసోసియేషన్ ఇప్పుడున్న మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన మామూలుగా అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్. మేము విద్యార్థి రాజకీయాలలో ఉన్నప్పుడు, నేను టీడీపీలో వర్కింగ్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పీసీసీ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా నాకు సన్నిహితులే ఆర్గనైజేషన్ పరంగా. ఎట్లా ఉండేది సార్ రేవంత్ గారితో పనిచేయటం? అని ఉంటుంది మామూలుగా ఆర్గనైజేషన్ తెలుగుదేశం పార్టీ నిబంధనలకు లోబడి ఆయన పనిచేసిన మాకు ఇచ్చిన కార్యక్రమాలు బాబు గారు ఇచ్చేవాళ్ళు కాబట్టి డెఫినెట్గా టీం వర్క్. బేసిక్గా టీఆర్ఎస్ వైపు ఎప్పుడు రావాలనిపించింది సార్? నాకు ఆలోచన లేదండి. నాకు 2018లో మహాకూటమి పేరు మీద టికెట్ నిరాకరించిన తర్వాత నేను నామినేషన్ ఫైల్ చేసి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు నవంబర్ 18న నాకు కాల్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వచ్చింది, కేసీఆర్ గారి దగ్గర నుంచి. నవంబర్ 19 నామినేషన్ ఫైలింగ్ లాస్ట్ డేట్. ఇంకా మధ్యాహ్నం వచ్చి చేసిన తర్వాత మీరు వచ్చి కలవండి అని అన్నారు. సరే అని చెప్పేసి నేను ఈవినింగ్ వెళ్ళి కలిసిన. 18 సాయంత్రం 4:30కి నీకు టికెట్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. 19 పొద్దున బీఫామ్ తీసుకొని వచ్చేసి నామినేషన్ ఫైల్ చేసిన. ప్రజల ఆశీర్వాదం, కేసీఆర్ గారి ఆశీర్వాదం, గెలిచి 5 సంవత్సరాలు నిరంతరం అంతకుముందు ఎట్లా ప్రజల మధ్యలో ఉన్నానో అదే రకంగా ప్రజల మధ్యలో ఉండి పనిచేసిన 23 వరకు. 23లో కూడా అనేక రకమైన ఆటంకాలు సృష్టించాలనుకున్నారు, అడ్డంకులు సృష్టించాలనుకున్నారు, టికెట్ విషయంలో ఇబ్బందులు పెట్టాలని అనుకున్నారు. మా దగ్గర ఉన్న నాయకులు నా వల్ల మామూలుగా ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని అనుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా పార్టీలో ఉన్న కొంతమంది అంతర్గత శక్తుల్ని, దుష్ట శక్తులు కొన్ని ఉంటాయి కదా, అటువంటి శక్తుల్ని కూడగట్టుకొని ఏదో చేయాలనుకున్నాడు. బట్ భగవంతుడు లాంటి కేసీఆర్ గారు ఆయన చల్లని ఆశీర్వాదంతో మళ్ళీ నాకు 23లో కూడా టికెట్ ఇచ్చారు. సరే గెలిపోవడంలో సహజం. మీరు ఓటములు ఎన్ని చూసారో గెలుపులు కూడా అన్నీ చూసారు. అదే రైట్ సార్, నైస్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.